హాయ్ అండి అందరికీ. అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అంటే ఇది 3వ రోజు సాయంత్రము. అయితే నేను నిన్న అల్లంగారులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. అలాగే ఉదయం కాసాల దీపం పెట్టాను కదా, అలానే కాసుల దీపం అనమాట. సాయంత్రం కూడా కాసుల దీపం, అలాగే పసుపు అమ్మవారికి పూలతో అష్టోత్తరం పూజ కంప్లీట్ అయితే అయ్యింది. అమ్మవారికి అలంగారులు అంటే ఇష్టమని, అలానే మట్టి పాత్రలో పెడితే ఇష్టమని అలా మట్టి పాత్రలో అమ్మవారికి అల్లంగారులు వేసి సమర్పణ చేశాను అనమాట. అమ్మవారు మనం ప్రేమతో ఏది పెడితే అదే స్వీకరిస్తారండి. పలానా రోజు పలానా నైవేద్యం అంటూ అవన్నీ కూడా అవసరం లేదు. మనం ఏది పెట్టినా అమ్మ అని పిలిచి మనస్ఫూర్తిగా ప్రేమతో పెడితే అమ్మ తప్పకుండా మనల్ని బిడ్డలుగా స్వీకరించి మనం పెట్టింది కూడా స్వీకరిస్తుంది అనమాట. అలానే ఈరోజు ఇది 4వ రోజు అమ్మవారికి మందార పూల మాల వేసి, అలాగే ఈరోజు బెల్లం దీపం పెట్టానండి. బెల్లంతో దీపం అనమాట. ఈరోజు ప్రత్యేకించి బెల్లం దీపం పెట్టాను. అలానే అష్టోత్తరం పూజ చేసుకున్నాను పసుపు అమ్మవారికి. అలానే ఈరోజు 4వ దీపం కాబట్టి నేను పెట్టిన దీపంతో పాటు అంటే కాసుల దీపం, తమలపాకు దీపం, కంద దీపం, అలానే ఈరోజు బెల్లం దీపం, వీటితో పాటు 4 రోజులకి 4 దీపాలు అమ్మవారికి సమర్పణ చేస్తున్నాను అనమాట. నార్మల్గా 3 దీపాలు వెలిగించి 4వ దీపం బెల్లం దీపం పెట్టాను. 4వ రోజు బెల్లం దీపం అని. అలానే అమ్మవారికి చిలకడ దుంపలు, ఎర్రటి దానిమ్మ పిక్కలు ఉదయమే నైవేద్యంగా పెట్టాను. ఎందుకంటే ఉదయమే వేరే ప్రసాదాలు చేయలేము. పైగా అమ్మవారు రాత్రి సమర్పించాలి, రాత్రి పూజ చేయాలి కాబట్టి రాత్రే ప్రసాదాలు కూడా నేను తయారు చేసి పెడుతున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అలాగే నా పూజ ఎలా ఉంది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.